హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. 2012లో మనకి ఒక కొత్త పార్టీ స్టార్ట్ కావడం జరిగింది దేశంలో. ఆ పార్టీని చూస్తే దేశాన్ని మార్చే అంతలా పొగడ్తలు కానీ, అంత హైప్ కానీ ఇచ్చారు. ఆ హైప్‌కు కారణం అనేది ఏందనేది తెలియదు, కానీ అంత హైప్ ఇచ్చేశారు. చీపురు పట్టుకొని దేశాన్నే అవినీతిని ఊడ్చేస్తా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్లోగన్స్ ఇచ్చి, ఏదో నా అంత తోపు లేనోనిలాగా కవరింగ్ ఇచ్చుకున్నారు ఆ పార్టీకి. అది ఏ పార్టీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ. ఎవరు? కేజ్రీవాల్ గారు. మొత్తం నా పార్టీ అంత గొప్ప పార్టీ దేశంలోనే లేదు, మొత్తం అవినీతిని చీపురుతో తూడ్చేస్తా అన్నట్టు చీపురు పట్టుకొని ఊడ్చిండు. లాస్ట్‌కి వస్తే మనకు తెలుసు కదా, లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి పోయొచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో అయితే ఎలక్షన్ జరుగుతున్నాయి. మళ్ళీ కేజ్రీవాల్ సీఎం మూడోసారి కావాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా తన ప్రియమిత్రమైన పార్టీ అలయన్స్ పార్టీ, ఇండియా అలయన్స్లో భాగమైన ఈ కేజ్రీవాల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసే ఉంటారు. ఎంపీ ఎలక్షన్స్కి వస్తే తన సొంత నియోజకవర్గాలు వచ్చే వరకు బయట దేశంలో మొత్తం కలిసే ఉంటారు. రాష్ట్రాలకు వచ్చే వరకు మాత్రం కలిసి ఉండరు అన్నమాట వీళ్ళు. పంజాబ్లో చూసుకోండి, ఇక్కడ మళ్ళా ఢిల్లీలో చూసుకోండి. ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఇండియా అలయన్స్ కూటమిపై, అంటే కూటమి మిత్రుడిపైనే పోరాడుతున్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ. ఏమన్నాడంటే చాలా గంభీరమైన ఆరోపణలు చేసిండు. మరి ఇండియా అలయన్స్లో ఈ కేజ్రీవాల్ ఉండడా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికాడికైనా ఇవి, ఎందుకంటే లిక్కర్ స్కామ్లో దొరికిందని చెప్పేసి చాలా వైరల్ కామెంట్స్ అయితే మనం అయితే న్యూస్ చదువు. ఫస్ట్ పట్పర్గంజ్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ వేరే రకమైన రాజకీయాలు చేస్తాడని చెప్పాడు. చిన్న కారు మీద వచ్చాడు, కానీ శీష్ మహల్లో జీవించాడు అని అన్నాడు. గమనించదగ్గ విషయం ఏంటంటే, ఢిల్లీ సీఎం అధికారిక నివాసమైన శీష్ మహల్ కోసం ప్రజల డబ్బు కోట్లలో ఖర్చు పెట్టినందుకు కేజ్రీవాల్ విమర్శలు పాలవుతున్నారు. అంటే నాకు ఒక్క రూపాయి వద్దు, నేను పేదవాడిగా ఉంటాను, చిన్న కారులో వచ్చి చాలా హైప్ చేసిండు. మళ్ళీ కానీ అధికార నివాసం కోసం కొన్ని కోట్ల ప్రజల ఖర్చు పెట్టిండు. అవసరం లేదు కదా, రెంట్ రూమ్లో ఉండొచ్చు కదా, నాకు సింపుల్గా బతికేస్తా చెప్పేసి ప్రగల్భాలు అయిపోయిన కేజ్రీవాల్ మళ్ళీ ఇప్పుడైతే కొన్ని వందల మనకు ఆ బంగ్లా కోసం, శిష్మాల్ కోసం ఎంత ఖర్చు పెట్టినా చూసినాం కదా. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు, పేదవాళ్లకు సహాయం అవసరమైనప్పుడు కేజ్రీవాల్ ఎక్కడా కనిపించలేదు అని రాహుల్ గాంధీ విమర్శించాడు. ఢిల్లీ అల్లర్లు జరిగినప్పుడు మరియు పేదలకు సహాయం కోరినప్పుడు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎప్పుడు కనిపించలేదని రాహుల్ గాంధీ అన్నారు. అదేవిధంగా పట్పర్గంజ్లో ఎమ్మెల్యేగా ఉన్న మనీష్ సిసోడియా కూడా రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పట్పర్గంజ్ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా ఈసారి సీటును వదిలేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనక కేజ్రీవాల్తో కలిసి మనీష్ సిసోడియా కూడా ప్రధాన కారణం, అందుకే ఈసారి ఆ సీట్ను వదిలేశారని చెప్పేసి రాహుల్ గాంధీ. అంటే సొంత అలయన్స్, వీళ్ళంతా పార్ట్నర్స్ అనమాట. ఏది ఎంపీ ఎలక్షన్స్కు ఆ టైంలో. కానీ ఇప్పుడు సొంత ఎలక్షన్స్కి వచ్చే వరకు ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, ఇండియా అలయన్స్లో భాగమే, కానీ మనకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి వచ్చే వరకు వీళ్ళు శత్రువులు. ఏ విధంగా వీళ్ళు పార్ట్నర్స్ అర్థం కావట్లేదు. తన ఎలక్షన్స్కి వచ్చేవారు మాత్రం శత్రువులు. గంభీరమైన ఆరోపణ చేసిండు ఎవరు? రాహుల్ గాంధీ. లిక్కర్ స్కామ్లో నువ్వు లిక్కర్ స్కామ్లో దొరికిన స్కామ్ చేసినావని. కానీ మళ్ళీ వీళ్ళు కలుస్తారా కలవరా అనేది ఒకసారి చూసుకోవాలి. వీళ్ళ విమర్శలు ఓన్లీ రాజకీయపరమైనవే, లేకపోతే నిజంగానే స్కామ్ చేసినామని రాహుల్ గాంధీ విమర్శించింది కాబట్టి ఎంతవరకు కొనసాగుతాయని కూడా మనం ఆలోచించుకోవాలి. వీళ్ళ ఎట్లా ఉంది వీళ్ళ ఆలోచన విధానం అనేది ఒకసారి మన ప్రజలు కూడా గమనించాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికి జైలుకి పోయిండు ఎవరు? కేజ్రీవాల్. చీపురుతో అవినీతిని ఊడ్చేస్తున్న వ్యక్తే అవినీతి పాలై స్కామ్ చేసి జైలుకి పోయిండు. మరి ఢిల్లీ ప్రజలు ఓట్లు వేస్తారా, గెలిపిస్తారా అనేది చూడాలి. నాకు తెలిసినంతవరకు అయితే ఈసారి బీజేపీకి పట్టం కట్టబోతున్నారు ఢిల్లీ ప్రజలు. మరి చూద్దాం. ఎలక్షన్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి, రిజల్ట్ కూడా దగ్గరలో ఉన్నాయి, వేచి చూద్దాం. రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు నిజం అనుకుంటున్నారా, లేకపోతే ఇద్దరు ఒకటే? కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నంలో కేజ్రీవాల్ని తిట్టింది, కేజ్రీవాల్ బీజేపీని, కాంగ్రెస్ని తిడుతున్నాడు. మరి ఎంతవరకు ఈ వ్యాఖ్యలు నిజమని మీరు నమ్ముతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం పక్కాగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి వీడియోని షేర్ చేయండి.